హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కెనడా రల్లి. నాకు తెలుసు చాలా రోజుల తర్వాత నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి వాట్ టు ప్యాక్ టు కెనడా అనే కంటెంట్ ఇద్దామని అనుకుంటున్నాను ఇవాళ. సో అది చెప్పే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చేవాళ్ళు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మీరు కంపల్సరీగా అరైవ్ క్యాన్ అనే యాప్లో మీ డాక్యుమెంట్స్ అనేది, మీరు వచ్చే టైం, ఇంకా మీరు ఎక్కడికి వస్తున్నారు అనేది మొత్తం అప్లోడ్ చేయాలి. అది కంపల్సరీ ఇప్పుడు. దెన్ సెకండ్ ఏంటంటే మీరు ఒక నాన్ మెడికల్ మాస్క్ అనేది క్యారీ చేయాలి. అది కూడా నైలాన్తో కానీ కాటన్తో కానీ చేసింది మాత్రమే. అండ్ కోవిడ్ టెస్ట్ అనేది ఒక 1 డే ముందు వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేయించుకుని దాని రిపోర్ట్ అనేది మీ దగ్గర పెట్టుకోండి ఫర్ సేఫ్ సైడ్. అవి 3 మాత్రం మ్యాండటరీగా ఉంచుకోండి. మళ్ళీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఫామ్స్ అనేది ఫిల్ చేస్తారు ఫర్ 14 days క్వారంటైన్ దానికోసం. అండ్ ఇవి 3 అయితే మర్చిపోకండి. ఇంకా ఇంకొక సజెషన్ ఏంటంటే, మీరు కనెక్టింగ్ ఫ్లైట్స్ అనేది బుక్ చేసుకోవద్దు. బుక్ చేసుకుంటే డైరెక్ట్గా అక్కడి నుంచి, ఐ మీన్ ఇండియా నుంచి, మీ కంట్రీ ఏదైతే అక్కడి నుంచి డైరెక్ట్ కెనడాకి బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కనెక్టింగ్ కంట్రీస్ బుక్ చేసుకోవటం వల్ల మధ్యలో ఏ కంట్రీస్కి ఎప్పుడు లాక్డౌన్ అవుతుందో తెలియట్లేదు. కాబట్టి బుక్ చేసుకునేటప్పుడు కూడా ఒకసారి చూడండి. సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కొంచెం అవాయిడ్ చేయండి. కానీ సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అంటే మన లగేజ్ మనమే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏ కంట్రీలో స్టాప్ వచ్చినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ అయితే మళ్ళీ ఢిల్లీలో అది మార్చుకోవాలి లగేజ్ అనేది. సో అది కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు వాట్ టు ప్యాక్ ఫర్ కెనడా అనేది నేను 2 పార్ట్స్గా చేశాను అనమాట. ఒకటి నాన్ ఎసెన్షియల్ థింగ్స్ అండ్ ఎసెన్షియల్ థింగ్స్. ఎసెన్షియల్ థింగ్స్ అంటే ఇప్పుడు ఏది అవసరం అనేది. నాన్ ఎసెన్షియల్స్ అంటే ఎక్కడ దొరుకుతాయి, బట్ మీకు కావాలంటే మీరు తెచ్చుకోండి అని నా ఉద్దేశంలో. నేను చెప్పినట్టు ఎసెన్షియల్ థింగ్స్, నాన్ ఎసెన్షియల్ థింగ్స్. ఇప్పుడు ఎసెన్షియల్ థింగ్స్కి వస్తే డ్రెస్సెస్ అనమాట. దాంట్లో టీషర్ట్స్ కానీ ట్రెడిషనల్ వేర్ అయితే చాలా కాస్ట్లీ అనమాట. ఇంకా జీన్స్ అయితే చాలా కాస్ట్లీ, బట్ అవి ఇక్కడ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి. ఇంకా అక్కడే తీసుకొచ్చుకోండి. ప్లస్ ఇన్నర్స్ కానీ, అండర్ గార్మెంట్స్ కానీ, ఇంకా నైట్ డ్రెస్సులు కానీ కొంచెం ఎక్కువ పేర్స్ తెచ్చుకోండి, లైక్ 8 to 15 pairs. ఇంకా యాజ్ వెల్ as థర్మల్స్. చూసారు కదండి ఎంత మంచు పడుతుందో ఈ వింటర్లో. సో థర్మల్స్ అనేవి కొంచెం హెల్ప్ చేస్తాయి. అవి ఒక 2 to 3 pairs తెచ్చుకోండి. ఇంకా నాన్ ఎసెన్షియల్స్ అయితే జాకెట్స్ కానీ, కంఫర్టర్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ అస్సలు తెచ్చుకోవద్దు. బికాస్ ఇక్కడ -40 వరకు వెళ్తుంది. మన ఇండియాలో చేసినవి -40 వరకు రెసిస్ట్ అవ్వవు కాబట్టి. ఇంకా లైక్ బెడ్షీట్స్, పిల్లో కవర్స్, టవల్స్ అవన్నీ తెచ్చేసుకోండి అక్కడ నుంచే. అవి కాస్ట్ తక్కువ అండ్ వెయిట్ కూడా తక్కువే. స్లిప్పర్స్ కానీ, శాండిల్స్ కానీ, సాక్స్ కానీ అక్కడి నుంచే తెచ్చుకోండి. సాక్స్ అంటే అడిడాస్ సాక్స్ ఉంటాయి, అవి మంచిగా పనికొస్తాయి. ఇంకా స్నీకర్స్ కానీ, షూస్ కానీ ఇలాంటివి మాత్రం ఇక్కడే కొనండి. ఇక్కడ మంచి బ్రాండ్ ఉంటాయి, కొంచెం ప్రైస్కి తగ్గట్టే ఉంటుంది అనమాట. నెక్స్ట్ గర్ల్స్ స్టఫ్కి వస్తే పర్ఫ్యూమ్స్ కానీ, సోప్స్ కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ, హెయిర్ కలర్ డై కానీ, హెయిర్ క్లిప్స్, బ్యాండ్ స్టఫ్ ఇవన్నీ చాలా వెయిట్ లెస్ అనమాట. మీరు అక్కడి నుంచి తెచ్చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. శానిటరీ ప్యాడ్స్ ఇక్కడ కూడా దొరుకుతాయి, బట్ ఫర్ ద యూజ్ ఆఫ్ 1 or 2 months మీరు కంపల్సరీగా తెచ్చుకోండి. నెక్స్ట్ గర్ల్స్ విషయం మేకప్కి వస్తే లైక్ లారియల్, మేబెలిన్, ఇంకా లాక్మీ ఇలాంటివి ఇక్కడ కూడా దొరుకుతాయి. సో ఇండియన్ ప్రొడక్ట్స్ అయితే లైక్ వావ్. ఇంకేమైనా ఇండియన్ ప్రొడక్ట్స్ ఉంటే అవి మాత్రం మీరు అక్కడనే తెచ్చుకోండి, ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇంకా హెయిర్ ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ ఇక్కడ దొరుకుతాయి. కంపారిటివ్ ప్రైస్ తక్కువగానే ఉంటుంది. ఇక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చేసుకోవద్దు. ఇంకా నెక్స్ట్ మెడిసిన్స్కి వస్తే బేసిక్ మెడిసిన్స్ అనేది క్యారీ చేయండి. లైక్ ఈ టైంలో ఒక థర్మోమీటర్, ఒక ఆక్సిమీటర్ ఉంచుకోండి. యాజ్ వెల్ యాజ్ హెడేక్ ట్యాబ్లెట్స్ కానీ, పారాసెటమాల్, డోలో, ఇంకా థ్రాట్ పెయిన్ కానీ ఇలాంటి బేసిక్ మెడిసిన్స్ని క్యారీ చేయండి. ఇంకా లెన్స్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే స్పెట్స్ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు మాత్రం ప్రిస్క్రిప్షన్ మ్యాండటరీగా తీసుకోండి. ఇంకా బేసిక్ ప్రిస్క్రిప్షన్ ఉన్న నో ప్రాబ్లం బేసిక్ మెడిసిన్స్ కోసం. ఇంకా డాక్యుమెంట్స్కి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ యాజ్ వెల్ యాజ్ డ్రైవింగ్ ఎక్స్ట్రాక్ట్ అనేది తెచ్చుకోండి. అది ఇక్కడ మీకు యూస్ అవుతుంది. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వర్క్ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. అండ్ ఇంకా ఎలక్ట్రానిక్స్కి వస్తే ఒక పవర్ బ్యాంక్ అండ్ ఒక యూనివర్సల్ అడాప్టర్ అని ఉంటుంది అనమాట. అది ఇంకా ఫోన్ గ్లాసెస్ కానీ, ఫోన్ కేసెస్ కానీ తీసుకోండి, ఎందుకంటే అవి ఇక్కడ ఎక్కువ కాస్ట్. ఇంకా మెన్స్కి వస్తే మాత్రం ట్రిమ్మర్ తెచ్చుకోండి కంపల్సరీగా, ఇక్కడ కాస్ట్ ఎక్కువ యాజ్ యూజువల్.
కానీ ఒకటి మాత్రం అక్కడ దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయి. మన ఇండియన్ స్టోర్స్‌కెళ్తే ప్రతీదీ దొరుకుతాయి. కాకపోతే లైక్ ఇంకా ఫస్ట్ ఇనీషియల్ మంత్స్‌లో కొంచెం బ్రెడ్ ఇలాంటివి తినాలంటే కష్టమవుతుంది కాబట్టి ఇండియా నుంచి తెచ్చుకుంటామనమాట. ఇంకా ఏ ఎలక్ట్రానిక్స్ తెచ్చుకోకూడదు అంటే హెయిర్ డ్రైయర్, హెయిర్ స్ట్రైట్నర్స్ ఇవి తెచ్చుకోవద్దు. ఎందుకంటే అవి అక్కడ కొన్నా కానీ ఇక్కడ కొన్ని మంత్సే పనిచేస్తాయి. దాని తర్వాత యాజ్ యూజువల్ ఇంకా వాటి పిన్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడే కొనండి. ఇంకా ఐఫోన్ కొనే వాళ్ళైతే కంపల్సరీగా ఇక్కడే వచ్చినాక కొనుక్కోండి, అక్కడ కొనుక్కోవద్దు. ఇక్కడే కొంచెం ప్రైస్ తక్కువ. అండ్ యాజ్ వెల్ యాజ్ మాకు ఐఫోన్ వద్దు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే శాంసంగ్ ఫోన్ అండ్ వన్‌ప్లస్ ఫోన్ కొంచెం ఇక్కడ బాగా పనిచేస్తాయి రిగార్డింగ్ టు ద సిమ్స్. మిగిలిన ఫోన్స్ అయితే మేము ఎక్కువ చూసింది లేదు, యూస్ చేసిన వాళ్ళు కూడా లేరు మాకు తెలిసిన వాటిల్లో. ఒకవేళ ఆండ్రాయిడ్ కొనాలనుకుంటే మాత్రం వన్‌ప్లస్ కొనుక్కోండి. నేను బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, బట్ నేను చెప్తున్నాను నార్మల్గా, ఎందుకంటే వన్‌ప్లస్ అనేది ఇక్కడ మంచిగా పనిచేస్తుందని. ఐఫోన్ మాత్రం ఇక్కడే కొనుక్కోండి. ఇంకా శాంసంగ్ కూడా ఇక్కడ దొరుకుతాయి, అక్కడ కొనుక్కోవద్దు ఇన్కేస్ ఆండ్రాయిడ్ అయితే. నెక్స్ట్ గోల్డ్కి వస్తే ఎవరైనా గోల్డ్ తీసుకొస్తున్నారు అంటే వాళ్ళు రిసిప్ట్ అనేది మెయింటైన్ చేయండి. వేసుకుంటే నో ప్రాబ్లం, కానీ తీసుకొస్తున్న వాళ్ళు మాత్రం రిసిప్ట్ కంపల్సరీగా చేయాలి, లేకపోతే వాళ్ళు తీసేసుకుంటారు మధ్యలో. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫుడ్. అది ఎసెన్షియల్స్ అంటే పికిల్స్, హోమ్ మేడ్ మసాలాస్ లైక్ కారం కానీ పసుపు కానీ గరం మసాలాస్ కానీ ఇవి తెచ్చుకోండి హోమ్ మేడ్గా. ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి, కాకపోతే హోమ్ మేడ్ టేస్ట్ రావాలని చెప్తున్నాను. ఇంకా టామరిన్, గీ, వడియాలు ఇవి తెచ్చుకోండి. ఇంకా నాన్ ఎసెన్షియల్స్కి వచ్చి నట్స్ కానీ అంటే బాదం పప్పు, జీడిపప్పులు, ఇంకా కందిపప్పు, పెసరపప్పులు ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అసలు మీరు క్యారీ చేయొద్దు, వేస్ట్. ఇక్కడే సేమ్ రేట్ అది. ఇంకా స్వీట్స్ కానీ స్పైసెస్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. బట్ హోమ్ టేస్ట్ రావాలని చెప్పి కొన్ని తెచ్చుకోమని చెప్పాను. నేను తెచ్చుకోవద్దని చెప్పట్లేదు, మీ ఇష్టం, తెచ్చుకోవాలని తెచ్చేసుకోండి. బట్ అనవసరం వెయిట్ ఎక్కువ అనని. ఇంకా వెజిల్స్లోకి వస్తే మాత్రం దోశ ప్యాన్ ఒకటి, అంటే దోశకి ఇష్టం ఉన్న వాళ్ళు దోశ ప్యాన్ ఒకటి, మీడియం ఫ్రై ప్యాన్ ఒకటి, ప్రెషర్ కుక్కర్ ఒకటి, కొంచెం ఇక్కడ కాస్ట్ ఎక్కువ, ఇవి తెచ్చుకోండి. ప్రెషర్ కుక్కర్ మాత్రం కంపల్సరీగా తెచ్చుకోండి, ఒక మనిషికి తెచ్చుకోండి, అదంత పెద్ద వెయిట్ ఏమి ఉండదు. అండ్ ఇంకా తెచ్చుకోకూడదు ఏంటంటే కప్స్ కానీ ప్లేట్స్ కానీ బాటిల్స్ కానీ. ఒకసారి డాలర్ అమ్మకి వెళ్తే అంటే $20 చాలా వస్తాయి అన్నమాట. సో అవి తెచ్చుకోవద్దు. ఇంకా వెజిటబుల్ కట్టర్ కూడా తెచ్చుకోవద్దు, బట్ తెచ్చుకోండి, జస్ట్ అది వెయిట్ ఏం గెయిన్ అవ్వదు. అండ్ ఏమి అలౌ చేయరు అంటే సెసమీ సీడ్స్ అంటే నువ్వులు కానీ కొబ్బరి పొడి అంటే అది ఎండు కొబ్బరి, ఇవి అలౌ చేయరు. అక్కడ చూస్తే మాత్రం వాళ్ళు తీసేసుకుంటారు, అలౌ చేయరు. బట్ మేనేజ్ చేయొచ్చు తెచ్చుకోకుండా. నేను లాస్ట్ టైం ఒకసారి అలానే తీసుకొచ్చాను. ఇంకా నాకు తెలిసి నేను మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్కేస్ ఏమైనా కవర్ చేయకపోతే నాకు కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టాను, నో ప్రాబ్లం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి టికెట్ ఇచ్చినప్పుడు మనకి 1 బ్యాగ్ ఆర్ 2 బ్యాగ్స్ అని 23 kgs అని ఇస్తారు కదా. నా సజెషన్ వచ్చి ఒక బ్యాగ్ అయితే తెచ్చుకోండి పెద్దది. అమెరికన్ టూరిస్టర్ కానీ స్కై బ్యాగ్స్ కానీ బెస్ట్ బైకి వెళ్ళినా ఆర్ డీమార్ట్కి వెళ్ళినా మీకు చాలా తక్కువలో వస్తుంది, లైక్ 5,000కి వస్తుంది. అదే కంపెనీకి వెళ్తే మాత్రం అదే 8,000 to 10,000 ఉంటుంది. అది ఒక బ్యాగ్ తెచ్చుకోండి. సెకండ్ బ్యాగ్ వచ్చి ఏం చేస్తారంటే డైమెన్షన్స్ మనకి టికెట్కి ఇస్తారనమాట. ఈ బాక్స్ ఇంత డైమెన్షన్ ఉండాలి, ఈ బ్యాగ్ ఇంత ఉండాలి అని చెప్పి. సో ఆ బ్యాగ్లో మాత్రం ఆ బ్యాగ్కి మాత్రం కంపారిటివ్ బాక్స్ చేయండి. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి అట్టపెట్టెలు ఉంటాయి కదా, టీవీకి వచ్చిన అట్టపెట్టెలు అలా ఉంటాయి కదా, అవి కొంచెం 3 or 4 సెట్టింగ్స్ వేసి కొంచెం గట్టిగా ఉండి ఇరిగిపోయేలాగా ఉండకుండా కొంచెం చేసి దాంట్లో ఇవన్నీ స్టఫ్ పెడితే మీకు వెయిట్ తగ్గుతుంది. ఎందుకంటే ఒక్క బ్యాగ్ వచ్చి 3 to 4 kgs ఉంటుంది. ఈ అట్టపెట్టలు అంత కాస్ట్ ఏముండవు, అంత కేజెస్ కూడా ఏముండవు. సో అలా చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మీకు ఒక వ్రాప్ వేస్తారనమాట. ఆ వ్రాప్ అయితే సేఫ్గా ఉంటుంది. ఆ వ్రాప్ కంపల్సరీగా వేయించుకోవాలి. 300 rupees అలా ఉంటుంది ఆ వ్రాప్కి. అదంత పెద్ద కాస్ట్ ఏం కాదు. కొత్తగా వచ్చే స్టూడెంట్స్ అయితే మీరు కాలేజ్ని అప్రోచ్ అవ్వండి అకామిడేషన్ గురించి కానీ ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ. ఎందుకంటే ఈ 14 days క్వారంటైన్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. వాళ్ళు మీకు చెప్తారు ఎక్కడ ఉండాలి ఏంటి, మేము ప్రొవైడ్ చేస్తున్నామా లేదా అని చెప్పి. అండ్ మీకు నాకు తెలిసి 4 bags అలౌ చేస్తారు. ఒకటి కాలేజ్ బ్యాగ్, ఒకటి క్యాబిన్ బ్యాగ్ అంటే మీరు తీసుకెళ్ళేటప్పుడు, ఇంకొక 2 మాత్రం చెక్డ్ లగేజెస్ అనమాట. అవి మీరు అక్కడ ఇచ్చేసేయాలి. సో ఈ 2 bagsలో చెక్డ్ బ్యాగ్స్లో మీరు ఏవైనా పెట్టుకోవచ్చు, కానీ ఎలక్ట్రానిక్స్ మాత్రం అది మీ కాలేజ్ బ్యాగ్లోనే ఉండాలి.
ఇంకా ఫుడ్ కూడా మీ కాలేజ్ బ్యాగ్లో ఉండొచ్చు, క్యాబిన్ బ్యాగ్లో ఉండొచ్చు. కానీ సోప్స్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ ఇవేవి క్యాబిన్ బ్యాగ్లో కానీ, కాలేజ్ బ్యాగ్లో కానీ ఉండకూడదు. అవి మీ చెక్డ్ బ్యాగేజ్లోనే వెళ్ళాలి. గోల్డ్ మీ ఒంటి మీదనే ఉంచుకోండి. లేదు అంటే మీరు పెట్టుకునే కాలేజ్ బ్యాగ్లో ఉంచుకోండి. సో నాకు తెలిసి నేను అన్నీ కవర్ చేశాను. ఇంకా కవర్ చేయలేదు ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇస్తున్నాను. దిస్ ద ఎండ్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.